మా నాయన ముంతాత నుంచి 78 సంవత్సరాల నుంచి మేము పన్ను రసీదు కడుతున్నాము. 20 రూపాయల నుంచి 30 రూపాయలు రసీదు కట్టిన పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, మేము కాదంటలేము, దానికి మాకు సంబంధం లేదు అది. అయితే ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ఆ భూమి తీసుకుంటామని నేను హైడ్రా వచ్చింది. నేను హైడ్రా బండి వస్తే సార్ మేము గరీబోళ్ళం సార్, మేము తీసుకుంటే బాగుంటుంది, మేము గరీబోళ్ళం అని మేమేమంటాం. వద్దు సార్ మేము గరీబోళ్ళము తీసుకోవచ్చు సార్, మేము గరీబోళ్ళం అని బతలాడుకుంటే ఏమంటుండ్రు, తీసుకుంటామా ఎకరకు 600 గజాలు అది ఇస్తామంటే మాకు 600 వద్దు ఏమో సార్, మేము గరీబోళ్ళం, మేము బతుకుదాం, వద్దు సార్. మేము ఇప్పుడు ఈ నియమం వచ్చింది కాదు, అది ఇంచుమించు 70 సంవత్సరాలు. నేను అప్పుడు పుట్టినప్పుడు నాకు కూడా తెలియదు, పుట్టలేదు నాకు కూడా తెలియదు, పుట్టినప్పుడు లేదు. మా నాయన పేరు కొంగరు మల్లె, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. అప్పుడు మా అప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి తీసుకుంటామంటే ఈ జనము ఈ అంతా ఊరోళ్ళంతా ఏమైపోవాలి సార్. పూల చెట్లు పెట్టుకొని ఇంత పాలకూర వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని బతుకురు. వాళ్ళ బతికెట్లా అయిపోవాలి సార్, మా బతికెట్లా అయిపోవాలి చెప్పు. ఇప్పుడు వచ్చి గుంజుకుంటున్నా అంటే మేము ఎట్లా బతకాలి? మా మనసు ఇట్లా పేగులు కాలిపోతున్నాయి. ఇట్లా మంది అయి సావాలా ఎట్లా వేయాలి? కానీ ఇది మాత్రం భూమి గురించి కూడా మాత్రం మా ఊళ్ళో ఇంచుమించు 100 మంది చచ్చిపోతారు సార్.